దాన్ని నేర్పాలి. బ్రహ్మ ఉన్నాక బ్రహ్మంలో అన్నీ ఉన్నాయి. ప్రతి జీవి ఉంది, మనం ఉన్నాం, అన్నీ ఉన్నాయి. అంతా నిండున్న పరమాత్మ నమస్కారం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో మనం జన్మలేని భాగ్యాన్ని చక్కగా చేసుకోగలుగుతాం. ఈ మానవ జన్మలోనే ఇది కుదురుతుంది, మిగిలిన జన్మలో మరి అట్లాంటప్పుడు మనం ఎంత ప్రిపేర్గా ఉండాలి, పరమాత్మ భావంతో ఉండాలి అంటే కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యాలు అనే షడ్వర్గాల్ని అది కోరిక వలన క్రోధము కలుగుతుంది, క్రోధము వలన విస్మృతి కలుగుతుంది, విస్మృతి వలన బుద్ధి నాశనం, విషయంత చే విషయాసక్తి, విషయాసక్తి కోరిక కలుగుతుంది. అందువలన ఇవన్నీ కూడా ఆసక్తి ఉండదు, విరక్తి ఉండదు, తటస్థ అలా చూద్దాం. మనకెందుకు ఏది జరిగినా అలా కళ్ళెట్టు రెండు కూడా అవును వద్దు కాదు. మనం ఏయో ఊహించామనుకోండి, అవి ఏయో అవ్వు. అప్పుడు గోల మనసు ఏ కదా జన్మలో అందరూ కోరి తెచ్చుకుంది. ఆ గోల ఎందుకండి? ఏయో అనుకోవటం ఎందుకు? మళ్ళీ దాని ఎందు అవ్వలేదు, అయిందని సంతోషం, అవ్వలేదని ఆ రెండు మనసు లక్షణం. ఆ రెండేట్లు గొడవ ఎందుకురా నీకు? నువ్వెవరు? వర్మో కాదు, దేవుడు. అర్థమైందా? వర్మ అన్న దేహం పేరు. అనేక దేహాలు, అనేక జీవులుగా పుట్టాం, అనేక నామరూపాలతో గుణాలతో అయిపోయింది. ఇప్పుడు నువ్వే సుకృతం కొలుదువచ్చు. వర్మ అన్నది నీ నామం. నువ్వెవరో? బ్రహ్మ. దీనికి తాత్కాలికమైన పేరే కానీ ఇది స్టాండర్డ్ కాదు కదా. అన్ని జన్మల్లోని వర్మ ఉన్నది కదా. అన్ని రూపాలు ఇలాగే ఉండవు కదా. ఈ విగ్రహం లాగే, ఇప్పుడున్న విగ్రహం. ఇది మనం తెలుసుకోవాలి. గుణాలన్నీ ఇలా ఉండవు కదా. ఈ హెచ్చులు తగ్గులు, ఈ గొడవలు అన్నీ కూడా ఏం చేసుకొచ్చామో అవి అటాక్ అయిపోతాయి. దాన్ని ఫాలో అయిపోతాం. అంటే నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా బ్రహ్మాత్మ నీ మనస్సు నీకు పీస్ఫుల్గా ఉండాలా లేదా? మనస్సును పీస్ఫుల్గా ఉంచుకోవటానికే జ్ఞానం కావాలంట. ఆధ్యాత్మికత దేనికి కావాలి? ఎన్ని ఆస్తులు, ఎన్ని రకాలున్నా మనశ్శాంతి లేనిది ఏముంటుంది? మనశ్శాంతి దేంట్లో ఉంటుంది? బాహ్యంలో మనశ్శాంతి ఉండదు. నువ్వు ఎన్ని నేర్చుకో ఉండదు. నీతో నీకు మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుంది అంటే పరమాత్మ ఉంటేనే మనశ్శాంతి. అది తెలియక మనశ్శాంతి ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది లేనిపోయి అన్ని నేర్చుకుంటాం. రోజంలో ఉంటుంది. పాపం తెలియక నీలోనే ఉన్న దైవత్వాన్ని మర్చి మిగిలిన అన్నీ మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నాం. అవునా? మర్చిపోయేది ఎవరు మర్చిపోతున్నారు? నీలో ఉన్న దేవుడు మర్చిపోతున్నారు. నీ అంతరాత్మ ఏమని చెప్తుంది? ఉన్నాను అంటాను. నువ్వెవరో వర్మో కాదు, బ్రహ్మాను. మరి ఉంది కదా, ఆ బ్రహ్మే కదా నీకు ఈ పనులన్నీ చేయిస్తాను గైనించుకుని వరకు. దాన్ని గుర్తుంచుకుని ఏది విధిలో ఉంటే అది జరిగిపోతుంది. అప్పుడు నీకు బెంగళూరు బాధలు ఎత్తుకొస్తారా? రావు. నువ్వు ఏయో కోరరాని కోరతావు, కానీ సుకృతంలో అవి ఉండవనుకో, అప్పుడు బాధ.
అసలు బాధ లేదు, బెంగ లేదు, సుఖం లేదు. అవన్నీ వ్యవహారంలో అలా తేలిగ్గా చేస్తాం. ఈ దేహంతో ఈ వ్యవహారం అన్ని తేలిగ్గానే చేస్తాం. ఇప్పుడు కూడా ఆ తేలికతనంతో బతి నాలో ఉన్న చైతన్యం, నాలో ఉన్న దేవుడు, ఇది ఒక్కటే నాకు. మిగిలిన అన్ని ఏదుందో జరుగుతుంది. దేహంతో మరి వచ్చినాయి కదా కారణం దేహం. అది తెలుసు కాబట్టి నేను అన్నీ అలా చూస్తూ వింటూ మాట్లాడుతూ అలా తటస్థంగా ఉండిపోతా, సాక్షిపోతంగా. నాకేమీ తెలియదమ్మా, నాకేమీ తెలియదమ్మా అంతా జీవితం కనిపిస్తుంది. తెలుసును అంటే వచ్చు. ఇంకా అక్కడి నుంచి ఆయనోళ్ళు కానోళ్ళు ఈ మమకారాలు రోజున అన్నీ వచ్చాయి. నాకేమీ తెలియదమ్మా అని మొక్కే కదా. నాకు చెప్పడం రాదమ్మా, నాకు ఏమి చూడటం కానీ అంతా బ్రహ్మ అనుకోవటమే కానీ నాకు ఇంకేమీ తెలియదమ్మా అని ఎందుకు మాట్లాడుతున్నాను అనుకున్నాం? అమాయకురాలు ఏమి కాదు. తెలీదు అంటే మన దగ్గరికి ఎవరు చేరరు. తెలుసును అంటే ఇంక మనల్ని మన ఆధ్యాత్మికం తగ్గిపోతుంది. అందరూని వాళ్ళకి గోల్ తెలుసు అనేటప్పటికి ఏమవుతుంది, మన దగ్గర గ్రూప్లో తెలియదు అనేటప్పుడు నా దగ్గరికి ఎవరు రాదు. అలా తటస్థంగా నేను ఆత్మగా ఉండటానికి బాగుంటాను. ఈ మెలకు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఇంకా ఏమీ తెలియదమ్మా, మీకు అన్నీ తెలుసు. మంత్రం వేస్తాను. ఇటువంటి మంత్రాలు వేస్తున్నప్పుడే నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు ఇలా మనసు చెప్పుకున్నాం అనుకో, ఎవరి విధులు వాళ్ళకి ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీకెందుకు అన్నీ అనవసరం కదా. అవి సుత్తి అసూయలు వస్తాయి, ఈ సుత్తి ద్వేషాలు వస్తాయి, అవి సుత్తి స్వార్థాలు వస్తాయి. ఎందుకన్నాను, నీకున్న దాంతో నువ్వు తృప్తిగా ఉండాలి అంటే అట్లొంక ఊరికే చూసి చూడలేనట్టు వదిలే. అంతేకాని దాన్ని పట్టుకుని నీలో మమ్మేకి పెట్టేస్తున్నాను. పెద్ద ఉద్యోగస్తుంటాను, సీఎంలో పేరు అవి మనకు వచ్చేస్తాయా? ఒక్కడే కదా ఎలివాడు, అందరికీ ఆశన్నా అవుతాయా? వాళ్ళకి ఎంత కష్టం ఉన్నరా, మనకే హాయి. అది తెలియక సీఎం అయిపోదాం, పిఎం అయిపోదాం, మినిస్టర్ అయిపోదాం, జిల్లా కలెక్టర్ అయిపోదాం, డాక్టర్ అయిపోదాం, యాక్టర్ అయిపోదాం. నేను ఇంజనీర్ అయిపోతాను, నేను ఐదు చదువుతాను. ఇవన్నీ ఒంటి మీద ఉంటే జరుగుతుంది. ఆసక్తి కూడా మనకు ఉండొద్దని అన్నం. ఆసక్తి ఉంటేనే కదా చదువు మీద చదవగలిగాము ఇంజనీర్. నీ దృఢ సంకల్పం మంచిదే, కానీ ఒంటి మీద ఇంజనీర్ చదివిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు చేసుకుంటారా? అంటే ఏదో రూపంగా ఆ చదువుని పెట్టుకుంటారు. అలాగా రకరకాలుగా జరుగుతాయి. అందరికీ ఒకే రకాలు జరగవు, కానీ విధి ప్రకారమే జరుగుతుంది. అవునా? విధిలో నువ్వు డాక్టర్ చదువుతున్నావు, డాక్టర్. మనం తల్లిదండ్రులేమో కలెక్టర్స్ ఇచ్చారు, పోలీస్ ఆఫీసులు ఇచ్చారు, ఎస్ఐలు అవన్నీ ఉంటాయి, సిఏ చదివించారు. ఒక్కడ ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ సైనికుడు ఈ దేశానికి సైనికుడిగా పంపగలమా? ఒక్కొక్కరి పిల్లలకి అంటున్నాం, సైనికుడిగా పంపగలమా చెప్పు. మన ఆశ్రయంగా పిల్లవాడి మీద ఆడు వృద్ధిలోకి వచ్చి ఆడు మనకు అన్ని చూసిగా ఉన్నాయి కదా మన ఆలోచన. సైనికుడిగా పంపితే దేశాన్ని రక్షణ, పరమాత్మగా ఉంటే జన్మ లేకుండా చూసుకోవచ్చు. అవునా? జవాన్గా ఎవరిని చేస్తాం? ఎక్కడో తీర్చిదిద్దబడి ఆ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని పంపుతారు. పిల్లలే తల్లిదండ్రులే. నేను జవాన్లాగే ఉంటానని అనుకుంటే ఉంటారు. అలాగా. అంతేకాని మనం ఎవరిని ఏమి అంటానికి చేయటానికి వాళ్ళు ఒంటి మీద అలా ఉండేటప్పటికీ ఆ జవాన్ అవగలుగుతారు. అవునా?
తల్లిదండ్రులు ప్రోత్సాహం అన్నీ కూడతాయి. లేకపోతే నాన్న నేను జవాన్లాగే ఉంటాను, మీరు బలంగా ఉంటాను ఇప్పుడే ఉంది. నన్ను ఏ ప్రోత్సాహం తో ఇలాగనే కూర్చోగలుగుతున్నా చెప్పు. పిల్లవాడు ఏమన్నాడు, ఆదివారం సెలవు అవ్వలేదు అన్నాడు. కాదమ్మా, ఆదివారం సోమవారాలు నేను హాయిగా ఉండటమే. నేను నెగ్గేసాను లేదా? నా గోల్ ఏంటి? జన్మరాహిత్యం సత్సంగం పెట్టుకున్నాం కాబట్టి అంతే. పెద్ద పెద్ద సెలవులు కొనుక్కున్నాం, ప్రతి నేర్చుకుంటాను నెమ్మదిగా. నేర్చుకుంటాను. ఎందువల్ల? తప్పదు, పెట్టుకున్నాం. ఎవరినో బతిమాలితే ఉందో నేర్చుకుంటాం. అమ్మా నేర్పి. ఎందువల్ల? మనలో ఉన్న తత్వంతో మనం ఉండే వాళ్ళకి ఎవరి మీద ఆధారపడాలి అన్న భావం తక్కువగా ఉంటుంది. వాళ్ళ మీద ఆధారపడాలి, వీళ్ళ మీద ఆధారపడాలన్న భావం తక్కువగా ఉంటుంది. అర్థమైందా? మన మీద మనం అంత హోప్స్ ఉంటుంది. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా ఉంటాను అని ఈ తత్వంతో ఉండేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక్క సెకండ్ కూడా వేస్ట్ లేకుండా అడిగిన వాళ్ళకి అందిద్దామనే కదా ఉద్దేశంతో కదా. మరి నాకు అస్తమానం ఎదురైతే కదా, అవునా కదా? నేను బ్రహ్మంగా ఉందాం ఎదురైతే అయినా సరే నా గోల్ జన్మరాహిత్యం అని పెట్టుకున్నాను కాబట్టి నా గోల్ నేను చూసుకుంటున్నానా లేదు చెప్పు. అలాగే మీరు మీ ఉద్యోగాలకి మీరు చూస్తారు. అలాగే ఏదైనా ఒకటి పెట్టుకుంటేనే, మనం దృఢ సంకల్పం ఉంటేనే ఖర్చు నష్టం ఉండకుండా హాయిగా ఉంటుంది. మన మనసుకు నచ్చింది, కష్టం ఏంటి సుఖం ఏంటి అంతే. నేను బ్రహ్మంగా ఉంటాను. సత్సంగం ఎలాగా బ్రహ్మం పెట్టింది కదా సుజాతమ్మ, అంతే. బ్రహ్మే నడుపుకుంటుంది, నాకేంటి అని బ్రహ్మం మీద వదిలేస్తున్నాను లేదా చెప్పు. బ్రహ్మార్పణం అంతే కదా ప్రతిదీ. నాకెందుకంటే ఉన్నది నేనే, నేను తప్ప రెండో, ఉన్నది నేను తప్ప రెండో అన్న భావంతో అలా ఉంటే ఇప్పుడు కూడా మనకు ఒక గోల్గా ఉండాలి. నువ్వు పని నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నీ గురించి నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ టైం వచ్చినప్పుడు పిల్లలే చూడాలి కదా, ఆడే చూస్తారు కదా. మనం నోరు ఏమీ చెడ్డ మాట్లాడడం కదా, మంచితోటే ఉన్నాం కదా. మనం కన్న పిల్లలు మనమే చెడ్డ మాట్లాడతాము. అలాగే నేనే అంత అయినప్పుడు నేను చెడ్డ మాట్లాడతానా? మీరు అందరూ నాకెవరు చెప్పండి? నేనే కదా. మీరు వేరు నేను వేరు కాదు కదా. నేను చెడ్డ మాట్లాడతానా? నాలో బ్రహ్మ ఉంది, నీలో బ్రహ్మ ఉంది, అందరిలో ఉంది, అంతలా ఉందని అంటున్నానా లేదా? ఉన్నది నేనే అంటున్నానా లేదా చెప్పు. అందు గురించి ఎవరినైనా ఏదైనా అంటామా? అది మనకు తెలిసింది కదా, నేనే అంతాను. చక్కగా దేవ సంబంధికులు ప్లస్ మన అందరం కూడా ఒకే ఆత్మగా ఉన్నామని తెలుసుకున్నాం కాబట్టి నీలో ఏ దేవుణ్ణి చూస్తున్నాను, నేనేం వర్మని చూడలేదు, నేను బ్రహ్మాన్ని చూస్తున్నాను. అవునా? బ్రహ్మంగా హాయిగా దాంతో స్థిమితంగా ఉన్నాను. అదే వర్మను చూసాను అనుకో, ఎన్నో ఉంటాయో నా భావంలోని నీ భావంలోని లోటు. అలా కాకుండా పరమాత్మ హాయిగా చూద్దాం, అందరితోటి ఆనందో బ్రహ్మగా ఉంది. ఆనందం ఒంటిగా ఉన్నా అందరిలో ఉన్నా మన భావన బట్టే కదా. ఆనంద స్వరూపం మనం తెలిసాక కానీ ఆ భావాలకి ఈ భావాలకి తేడా. ఒక్కొక్క తరం వేరువేరుగా ఉండదు. మన తరం అప్పుడేమో తలాతోనే లేకపోతాం,
సంకాడ పడుకుంటాం. ఇప్పుడు తరమేమో అర్ధరాత్రులు ఏదైనా నిద్ర ఎవరికైనా కొద్ది 2 గంటలో పడుకోదు, మార్పు. మనం వాళ్ళని తిట్టుకున్నా మనం తిట్టుకునే కన్నా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నంత ఉత్తమం ఇంకోటి. మనసు వచ్చేస్తుందా, ఎక్కడికి వెళ్ళా మన రాణితత్వం ఉండదు. వాళ్ళు మన మాట వినరు కదా. వాళ్ళ మాట వినాలంటే మనం ఇక్కడ రాణిగా కింగ్లో ఉండి వాళ్ళ మాట మనం ఎందుకు వింటామనే కదా ఒకళ్ళ ఇంటికి వెళ్ళబట్టు. నీ గురించి నువ్వు చూసుకో, నీ జీవన్ముక్తి నువ్వు చూసుకో, నా జీవన్ముక్తి నేను చూసుకుంటాను. వాళ్ళ వేరువేరుగా టైములు ఉంటాయి, భోజనాల టైములు, టిఫిన్ టైములు. వాళ్ళు ఎప్పుడో లేగుతారు, ఎప్పుడో చూసుకుంటారు. అవన్నీ మనకి ఖాళీగా ఉండి నోరు వాడటమే కదా. చెప్పు, నీకు ఎంత రిలాక్స్గా ఉంది. మనవని తిను, కూతురు తిను, నీ తమ్ముడు తిను అని కన్నా నీకు కావాల్సింది తినేసి చక్కగా. అంటే ఈ అవకాశం కుదిరినప్పుడు ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటాం. నేనేంటి నువ్వేంటి ఎవరైనా టైంని మాత్రం వేస్ట్ చేస్తే ఎవ్వరు ఎవరు ఆయువుని ఎవరిస్తారు? తల్లేంటి పిల్లలేంటి ఎవరి ఆయువు ఆవిడే. అవునా? ఎవరు సుఖం అది అనంత సుఖం మనలో ఉందని తెలిసింది. అనంత సుఖంగా అలా మిగులుతుంది. అందు గురించి రిలాక్స్ ఎక్కడ ఉంది అంటే నీ భావంలోనే ఉందని తెలుస్తుందా లేదా? బ్రహ్మానికి ఎప్పుడూ రిలాక్సే. నీలో నాలో అందరిలో అంతనే ఎప్పుడు ఉన్నది బ్రహ్మం. దాని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి, హాయిగా రిలాక్స్తో ఉంటున్నాం కాబట్టి మన భావనలు మార్చుకోవాలి. భావనలోనే భాగ్యం ఉన్నామని మార్చుకోవాలి. అంతే కదా. ఎవరు ఏ తరానికి ఆ తరం వేరుగా ఉంటుంది. అంతే కదా. పెద్దోళ్ళ మనం లేదు, మనలాగా మన పిల్లలు ఉంటాం. ఏ తరానికి ఆ తరమే అనుకోవాలి. అవునా? ఆ పెద్దోళ్ళు మనం తిడుతున్నారు, మనం మన పిల్లల్ని తిడుతున్నాం. ఇంతే. ఆడపిల్లలు ఆయన తిడతారు. ఇంతే. మరి మూలం ఎక్కడి నుంచి వస్తాం? మూల గ్రహించు. నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావు. ఈ భావాలన్నీ మామూలే కదా. నీ మూలం నువ్వు తెలుసుకుని మూలంగా మిగలటం అలవాటు అవుతుంది. మిగలటం అంటే మనస్సు ఏది చెప్పినా అది నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంతాన్ని చంద్రాడేసి బ్రహ్మంగా ఉంటుంది. ఇంకేంటి స్థిరంగానే ఉంటుంది కదా. దాన్ని కొట్టుకుంటా రావాలి. ఏ భావన వచ్చినా ఈ భావన నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉండుకోవాలి. ధీటుగా సత్సంగుల కంటే అలవాటు డివోషన్. వాళ్ళ పాపం చూస్తున్నారు, వాళ్ళకి తెలియాలి కదా అని మాట్లాడు. మీకంటే అలవాటు. అది నేను అనుభవిస్తున్నారు. మీరు ఏనండి అంతవరకు ఇవన్నీ చెప్పుకున్న మొక్కలే. ఇంకా కొత్త ఏముంటాయి? నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, అందరూ బ్రహ్మ, అందులో ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ తెలిసాక ఇంకేముంటుంది. కానీ దాన్నే మనం చేసుకుంటూ ఉన్నాం. రోజు ఆహారం, రోజు దీనికి ఎలా శుభ్రం చేసి ఎలా కాల్పించాలి అన్నీ ఎలా చెప్తున్నాము. అలాగే మనం అంతే కదా. అలాగా ఉంటే అందు గురించి మనం శ్రవణం, మననం, నిధి, ధ్యాస ఎలా ఉంది? శ్రవణ, మనన, నిధి, ధ్యాస. శ్రవణ, మనన, నిధి, ధ్యాస ఎలా ఉండాలి? శ్రవణ, మనన, నిధి, ధ్యాస. శ్రవణ, మనన, నిధి, ధ్యాస ఎలా ఉంటుంది? ఏ భావంతో ఉంటే ఆ భావంతో నువ్వు వినగలుగుతావు. శ్రవణం చదవగలుగుతావు. నీకు జ్ఞానం ఇష్టం, జ్ఞాన భావంతో తీసుకుంటావు. సినిమా చూసినా, ఇంట్లో అయినా
ఏదైనా జ్ఞానంగానే ఉంటావా లేదా? అన్నీ బ్రహ్మేనమ్మా. అవును, కాదు, ఇవన్నీ మనకి జరుగుతాం. ఇటువంటి వాక్యాల్ని తీసుకోగలుగుతావా లేదా? మంచివాడికి అంతా మంచిగానే. ధర్మరాజుకి చంటి చూస్తాడు, ధర్మరాజుకి అంతానంట. ధర్మరాజు మనస్తత్వానికి ధర్మరాజులాగా అందరూ కనిపించారు. దుర్యోధనుడికి ఆడి మనస్తత్వాన్ని బట్టి ఆడికి అలా కనిపించారు. మనకి మన మనస్తత్వం ఏంటి? నువ్వు వేరు నేను వేరు కాదు, ఉన్నది మనందరిలో ఒక్కటి. ఆ ఒక్కటేగా ఉంది, నువ్వు వేరు వేరు ఎక్కడుంది? టాపిక్ లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో ఈజీగా లేదా జీవనం? ఇంకా అక్కడ రివర్స్ అవట్లేదు. మనస్సు మనం చెప్పినట్టు ఎంతో కాడికి వచ్చేసి అభ్యాసం అంటారు. ఇంద్రియ నిగ్రహం, మన మనసు కంట్రోల్ చేసుకుంటారు. ఇంద్రియాలు మనం స్వాధీనం చేసుకోవాలి కాబట్టి అలాగా కళ్ళు తెరిచినా ఏమీ చూడలేదు. అలాగే కళ్ళు మూస్తున్నా ఏమీ చూడలేదు. నా ధ్యానం చిన్నప్పటి నుంచి ఇలా సాగింది. మీకు ఇలా నచ్చితే ఇలాగే చూసుకోండి అంతే. ఏ రూపమైనా మళ్ళీ చెప్పండి, సత్యలోకానికి వెళ్ళాలి లేదా? క్రమముక్తి విష్ణులోకానికి వెళ్ళాలి లేదా? విష్ణుడు ఇంక ఏది లేని దాంట్లో ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అది క్రమముక్తుడు. అది ముక్తే, క్రమముక్తి. ఇది డైరెక్ట్. అంటే అవన్నీ అయిపోయినాయేమో మనకి చక్కగా అలా హాయిగా కళ్ళు తెరిచినా ఈ అనంతత్వం, కళ్ళు మూసినా ఈ అనంతత్వం. ఏం చూస్తున్నా? ఈ గాజు బళ్ళు ఏమో చూడలేదు, ఊరికి అలా హాయిగా ఉంటుంది. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నాలో నీలో అందరిలో ఉన్న అనంతత్వాన్ని చూస్తుంది. ఏది వింటున్నాం? బ్రహ్మంగా హాయిగా నేను బ్రహ్మాన్ని అని నీతో నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు. తనతో తానుగా ఉండిపోవాలి కదా. ఇదే మాట్లాడినా ఇదే మాట్లాడు. నేను బ్రహ్మాన్ని కదా, నేను నేనుగా ఉన్నాను కదా, ఈ నేనులోనే అన్నీ జరుగుతున్నాయి. నేను అయి ఉన్నాను కదా, నేను తప్ప రెండోది లేదు కదా. ఇలా ఈ భావంతో ఉండేటప్పటికి నేను అలా అవునా కదా, వెనకట్టు లేదు. ఉన్నది నేనే. మన చెవుల్లో మన ఘోష మనమే వింటున్నాం, ఎవరే వింటలేదు. ఏం చూసినా అలా బ్రహ్మంగానే ఖాళీ. ఏది మాట్లాడినా మనలో ఉన్న దైవత్వం ఉంది కదా, ఆ దైవత్వం ద్వారానే కదా ఈ వాక్ వస్తుంది. విన్నా చూసినా ఈ అవయవాలన్నిటికీ అదే కదా ఆధారం తెలుస్తుందా లేదు? అది అలా ఉండటం వల్ల క్షణం కూడా వేస్ట్ అవ్వకుండా నా జీవితంలో నేను జీవన్ముక్తిగా ఉండగలుగుతున్నాను అని మీకు చెప్పగలుగుతున్నాను. నాతో నేను ఎందుకు ఉండగలుగుతున్నాను అంతే. ఎన్ని రోజులైనా అసలు ఎన్ని గందరగోళాలైనా అసలు దీనికి చిచ్చినత్తి ఏమీ లేదు కదా, నిరాకారం కదా. ఎండకెండ వాన తడదని చదివాం కదా, అలాగే దీనికి ఏమీ లేదు కదా. మార్పు చెందంది అందరిలో ఉంది, మార్పు చెందంది అంతలా ఉంది, అన్నిటా మన అంతలా ఉంది కదా. అంతే. ఈ గోల్తో మనం ప్రయాణం చేస్తాం, ఇంకే భావంలో రాను. మానసిక శారీరక
ఈ రెండు ఎలా ఉంచుకోవాలి? మానసిక దృక్పథం ఎలా ఉండాలి? దాన్ని బట్టే కదా శరీరం బాగుంటుంది. అనారోగ్యం సగం మనం తెచ్చుకోవటమే. ఆ బాధలని బెంగళని తలపోటు వచ్చిందని అదని ఇదని తిండి మానేసి బెంగళెట్టుకుంటే స్థలాన్ని ఎక్కించుకుని హాస్పిటల్ పాలయ్యి మళ్ళీ బలానికి వాడి ఇవన్నీ తప్పంటాయి. ఇప్పుడు అనారోగ్యం అనుకుని వచ్చిందంటే అక్కడ మనం ఉండాలి. అటువంటిటప్పుడు దేహం అది వేరు. అనవసరంగా తెచ్చుకుని మనమే కదా అమ్మా నమ్మపోయారు ఎంత సిగ్గుందో అంటే ఏడుతో కూర్చుని అవన్నీ తలంపులో పెట్టు. అవునా కదా? ఇవన్నీ తెలియక తెలిసాక ఏముంటుంది? ఏముంది? ఏముంది? మీలో నాలో అందరిలో అంతటా ఎంతలా పరమాత్మే నేను. నాలో ఏ అనంతత్వం ఉంది అదే నేనన్నప్పుడు అసలు ఇంతకన్నా ఇంకేంటి? ఈ పెద్ద నేర్చుకోవటం కష్టం అనుకుంటున్నావా? నేర్చుకుంటాం. మరి ఎందుకంటే రోజు మనమే ఈ కరోనా కాలంలో ఎవరూ లేరు, పెట్టుకుంటాం, నేర్చుకుంటాం. అర్థమైందా? అన్నీ నేర్చుకోగలను. నేను నేర్చుకున్నా. డైలీ ఎవరు వస్తారు నేర్పేద్దాం అమ్మా. కరోనా కాలం ఎవరు రారమ్మా. నేను నేర్చుకుంటాను. చదువుతో సంబంధం లేదు. ఎన్ని చదువులున్నా బ్రహ్మంగా తెలియనప్పుడు ఎన్ని చదువులున్నా పట్టుకోసం చదువులే కదా. అవన్నీ వాగ్దాటి ఎంతున్నా బ్రహ్మంగా లేనప్పుడు ఎన్ని నువ్వు చదువు, ఎన్ని పుస్తకాలు చదువు, ఎన్ని వేదాంతాలు, నీతో నువ్వు లేనప్పుడు ఏముంటుంది చెప్పు? నాతోనే ఉంటున్నాను. ఛాలెంజ్. అందుకని అన్ని అవసరానికి ఏది కావాలని నేర్చుకో. అర్థమైందా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఎవరి మీద ఆధారపడకూడదన్న ముందు గోల్ ఉండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు అన్నది గోల్ ఉండాలి ముందు. మన శక్తి మీద మనం ఆధారపడాలి. మనం ఎంజాయ్గా రాణిగారిలో ఉండాలి, రాజుగారిలో ఉండాలి. ఉంటుందా? అంటే నేను బ్రహ్మాన్ని అంటేనే అలా నిలబడగలుగుతాం. మనసు తెచ్చుకుంటే అనేక భావంతో ఉంటే మానసిక శారీరక రుగ్మతలు వచ్చాయి. అవునా? అలా రాకుండా నేను పరమాత్మ, నేను తప్ప రెండోది లేదు, ఉన్నదంతా నేనే, ఈ నేనేలోనే అన్నీ జరుగుతున్నాయి. పిల్లలో తెల్ల అన్నీ ఎవరికి ఎవరిలోనూ ఎక్కడికెక్కడలోనూ అంతే కదా. మనకి ఏం జరుగుతుంది? అన్నీ అలా నేర్చుకుని ఎంజాయ్. నీ తిండి నువ్వు తిండి, నీ సుఖం నువ్వు చూసి. ఏ సుఖం? అనంతత్వంగా ఉంటే సుఖం. అసలైన సుఖం అది. మిగిలిన సుఖాలు కొంతవరకు. నువ్వు అనంతత్వంగా ఉన్నావు అనుకో, నేల మీద పడుకున్నావు నిద్రపోతావు హాయిగా. ఎక్కడ ఉన్న నిద్రకి నేల మీద పరుపు మీద ఏముండదు. నిద్ర వస్తే ఇలా హాయిగా ఒరిగి నేల మీద ఇలా పెట్టుకుని టిక్కాలక్కలక్కడ పడుకో. అంటే నేను ధ్యానం చేస్తున్న కొట్టు నా నిద్ర వస్తే అక్కడే పడుతుంది, నేల మీదే కూర్చుంది. రేపగల్లో ఎప్పుడు అలా చేసుకుంటూ ఉంటుంది. ఎక్కువ రాత్రుల్లో అయితే మన టైం వృధా అవుతుంది. పగలంటే అంతో ఎంతో పని ఉంటుంది కదా, మాట్లాడే పని ఉంటుంది, పిల్లలు చదువు ఇవన్నీ వ్యవహారం ఉంటుంది. అక్కడే ఇలా ఒరిగి కునుకులాగేసి మళ్ళీ కూర్చుంది. నీకు అర్థమైందా? మళ్ళీ అలా ఎప్పుడో నిద్ర వచ్చింది అనుకో, మళ్ళీ అలాగా అంతా ఉంటా నా పని చేసేస్తుంది. అందరూ గుర్లెట్టి నిద్ర వస్తారు, నాకెత్తు నా పని చేసేసి. అందుకు నిద్ర వస్తే కరుపు ఎక్కలేదు. శుభ్రంగా ఇలా కూర్చుంటే అలా కూర్చుని ఒరిగిద్ది కళ్ళు. అది ధ్యానం. అందుగురించే నిద్ర వచ్చినప్పుడు నిద్ర కూర్చుంటారు. ఈ ఎక్సర్సైజ్ ఇలాగా
ఇలాగ ఈ ఎక్సర్సైజ్ బాడీకి అలవాటు కదా, అందు గురించి ఇలా కూర్చున్నా ఇలా పడినా ఎంతవరకు నేను మళ్ళీ బాడీ ఇలాగే ఉంటుంది. చూడుతున్నది ధ్యానంలో ఇలా ఉన్నా బాడీ లాగే ఉంటుంది. ఎందువల్ల ఎక్కువ ఇలా ఎక్సర్సైజ్ మళ్ళీ ఎక్కడ ఇలాగే ఉండిపోతాయని భయం. జాగ్రత్తగా దాన్ని ఇలా అంటాను. ఆ తర్వాత ఇలాగా ఇవన్నీ ఆకర్షణ సొత్తం నడుపుతాను, కింద చూసుకునే నడుపుతానులే. ఇలాగా ఎక్సర్సైజ్ చేసుకుంటా, ప్రాణాయామం చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా. నాకు ఇంటితో ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఉండదు. కొద్దిసేపు అనుకుంటాం, కొద్దిసేపు తింటాం కదా, నిద్రపోతాం కదా. అన్నీ చేస్తూ వింటూ తింటూ మాట్లాడుతూనే రోజంతా ఒక్క సెకండ్ ఖాళీ లేదు. ఎవరి గురించి ఆలోచిస్తాను నేను? పరమాత్మే నేనన్నప్పుడు పరమాత్మ గొడవతోటే ఉంటాను. వాటికి ఈ దేహంతో మరి ఉండాలా లేదా? నేను పరమాత్మనే తెలుసుకున్నాను రైట్. మరి ఈ దేహం బాగా ఉంటేనే కదా పరమాత్మగా మిగులుతా అనుకుంటుంది, అవునా కదా? అందు గురించి దీనికి బాడీకి అంటూ ఉంటాం. అప్పుడైనా పెద్ద పెద్ద చేంజ్ ఉన్నాయి చేసుకుంటాం. ఎందువల్ల ఇది ఉంటేనే కదా ధ్యానానికి పనికొస్తుంది. హాయిగా ఎన్ని గంటలైనా మరి ఉంటాను అంతే. ఇలా బీసిపోతూ ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. దాన్ని ఇలాగా ఎక్సర్సైజ్ కానీ అనేసి మళ్ళీ లైన్ చేస్తాను. దేన్ని దిగినవ్వండి, అర్థమైందా? ఇలాగే ఉంటే ఇలాగే ఉండిపోతాయి, ఎలా ఉంటే అలా ఉండిపోతుంది. దాన్ని మళ్ళీ లైన్ చేస్తాను. అందు గురించి వాకింగ్లు ఎక్సర్సైజ్లు ఇవన్నీ బాడీ కోసం. ఈ బాడీ బాగుంటేనే కదా మనసు బాగుంటుంది. మనసు బాగుంటేనే కదా నువ్వు ఆధ్యాత్మికంగా బాగుండగలుగుతావు. ఉన్నది నేనే అనగలుగుతావు లేదు. అనారోగ్యంతో ఉన్నది నేనేంటి, ఏ బెడ్ వేసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా తగ్గుతుంది, గోల ఆడిని అడుగుదామా వీళ్ళని అడుగుతాం. అందు గురించి వ్యాయామం తప్పదు. యోగా అన్నది అంటే ఏంటి? ఇది యోగా చేస్తేనే ఈ యోగాగా నిలబడగలరు, అవునా? బద్దకించి 10 ఇంటిలో ఎత్తే ఇంకేం యోగా చెప్తారు? అప్పుడు అప్పగా ఆఫీస్ టైం అయిపోయిందని పరుగులు ఎత్తిపోతారు. అర్థమైందా? మంచినీళ్ళు తాటం ఇవన్నీ చిన్నాడిని చూసాం కాబట్టి దాన్ని నిర్వర్తిస్తున్నాం కాబట్టి బాడీని ఇలాగా ఉంచుకోగలుగుతాం. తెల్లతోనే తగ్గుతుంది. మరి ఎందుకు అనారోగ్యాలు వస్తాయి? మిగిలింట ఒంటి మీద ఉన్నాయి అవి తప్ప, కానీ మనం చేసుకుని మాత్రం మానుకున్నాం ఉంటే మనం ధ్యానాభ్యాసంతో హాయిగా ఉండటానికి అవకాశం. ఇది బాగుంటేనే కదా మనతో మనం ఉండగలుగుతాం. ఆఖరి టైంలో సోది ఎవరికి కావాలి? తింటానే తిరుగుతానే పోతాము. ఏ టైంలో ఎలా పోతాం? వాటి గురించి మాట్లాడుకుంటాం, మరణం గురించి మాట్లాడుకుంటాం. ఉన్నంతసేపు నీడలా మరణం ఉందని జ్ఞాపకం ఉంచుకోండి. ఆఖరి సోదులేదు ఎలా వెళ్తామో ఎవడో తెలుసు. ఏంటి ఈ గాలి కళ్ళతోటి పోతుందో ఎలా పోతుందో నవ్వడం ఎలవలా పోతుంది. అవి కాదు మనం ఆలోచించుకోం. ఉన్నంతసేపు ఇది ఆఖరి శ్వాస అనుకుంటా, అలా లేకపోతే బద్దకం వచ్చేస్తుంది. ప్రతి క్షణం కూడా ఇది ఆఖరిది, ఈరోజు ఆఖరిది అనుకుంటా ఉంటే ఎలక్ట్గా ఉండగలుగుతాం. అర్థమైందా? రేపు సూర్యుని చూస్తానో లేదో అని నేను అలా చిన్నప్పటి నుంచి అనుకున్నాను శుభ్రంగా. అంటే నీకు అక్కడ బద్ధకం ఉండదు, తమోగుణం రాదు. రేపు ఉండం కదా అన్న భావంతో బతకాలి. రేపు ఉంటాం కదా అంటే ఒళ్ళంతా బతకొచ్చు. ఇదే ఆకర్షణ. ఎంత హ్యాపీగా ఉన్నాను, దేని గురించి హ్యాపీగా ఉన్నాను? అవసరమైన దాన్ని పట్టించుకున్నాను. అసలు పని నా పని, మిగిలిన అన్నీ కాగితం మీద రాసుకుని వదిలేస్తున్నాను.
మనసు పెట్టక్కర్లేదు. ఏదైనా వ్యవహారంలో కావాలంటే కాగితం మీద రాసుకో సరిపోతుంది. ఇది మాత్రం తనతో తానుగా అలా రిలాక్స్ అవ్వాలి. ఇది ఒక్కటే ఈ దేహంతో పని. చిన్ననాటి నుంచి మిగిలిన పనులన్నీ వ్యవహారం అంటే దీని పని. ఇది నా పని కాదు. దీంతో నా పని చేసుకుంటూ దీన్ని వ్యవహారంలో ఓ పక్కన రాసేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేయండి అని ఇంకొకరికి చెప్పేసి ఏదో చేస్తూ ఉంటాను. టైం టేబుల్గా రాసేసుకుంటాను ఎప్పుడు కూడా. తెల్లారి ఏం వండాలో కూడా అలాగా మందం చేసి దాన్ని పాయింట్ పెట్టేసుకుంటాం. ఇలా ఇది దులుకోవాలి, ఇది ఇలా ఉంది, దీన్ని ఇలా బాగు చేసుకోవాలి అన్నీ రాసేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మైండ్లో ఉండదు, హాయిగా ధ్యానం చేసుకుంటాం. మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు అది చూసుకుని ఆ పని చేసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ పని అని నవ్వుకుంటారు. మీరు రాసేసుకున్నారు నిజం. కాగితం ఖర్చే కదా, మనసు ఖర్చు అయితే ఆయువు మూడుతుంది. కానీ చెప్పండి, కాగితం మీద రాసేసుకుంటాను కదా, మళ్ళీ దాన్ని కొట్టేస్తాను. అలాగా మరి డైరీలు మీద డైరీలు రాసేస్తున్నారు మహానుభావులు, చదువుకున్నవాళ్ళు. నేను ఏ డైరీ రాస్తున్నానో తెలుసా? మనస్సు లేని స్థితిలో ఉండటమే నా లక్ష్యం. అది నా డైరీ. అందుకని నా డైరీ రాయను. ఈ పనులు ఏమో ఇలా రాసేసుకుంటాను. నా యొక్క తత్వంతో నేను ఉండాలని ఇది రాయను. నాకు డైరీలు ఏమి ఉండవు. నా రిలాక్స్ 24 గంటలు నేను అలా ఉంచుకుంటాను కాబట్టి నాకు డైరీ పని. అందులో డైరీ రాసుకొని ఎన్ని జ్ఞాపకం చేసుకుని ఇవాళ ఎన్ని అబద్ధాలు ఆడేది, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ నాకే. నేను 24 గంటలు నాతోనే ఉండటానికే ఎల్లవేళ ప్రయత్నంతో ఉంటాను కాబట్టి ఇంకా నాకు డైరీ రాసు. ఈ అంటావా ఇంట్లో పనులు, ఈ దేహానికి మరి పనులు ఉంటాయి కదా, ఉన్నాళ్ళు అది చిన్నప్పటి నుంచి అలాగే చేస్తాను. అప్పుడు ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, టైం వచ్చినప్పుడు అది చూస్తూ చేసేస్తాను అంతే. అదేనా మీ డైరీలు దేని పని వస్తాయి? కాగితం ఖర్చు. నీ హృదయం విశాలత్వంగా చేసుకోవాలంటే, నీతో నువ్వే ఉండాలంటే మనం చెయ్యి. ఎన్ని పుస్తకాలు చదివినా ఏముంటున్నాయి? కొంతవరకునే. ఏముంటుందంటే కొంతవరకునే. టైం వేస్ట్ అని నేను ఎక్కువ పుస్తకాలు చదివాను. ఇప్పుడు ఈ ఉపనిషత్తు కూడా మీ అందరికీ చదువుతున్నానంటే ఇప్పుడే చదివేస్తాను, అయిపోతుంది. మళ్ళీ నేను దాన్ని ఏం పట్టించుకో. అర్థమైంది? అప్పుడు మీకు మనసుతో పని లేక దేని ఎందైనా ఉంటుందా? వ్యాపకత్వం ఉంటుందా? సర్వనేనే, అన్ని నేనే, సర్వనేనే, సకలేనే, అండపిండ బ్రహ్మానంత నేనే, నేను లేని చోటే లేదు. ఈ పాటలో ఉన్నోడికి ఏం గుర్తొస్తాయి చెప్పి ఆ వచ్చిన గుర్తేమో రాసేసుకున్నాము. ఇంకా అది మన పని కాదు, దీని పని. నా పని ఏంటి? ఇది అలాగే ఎప్పుడులాగే ఉంటుంది. అంటే మనస్సును రానివ్వకుండా వంతులాగా ఏం చేస్తున్నాను అని నేనేం చేస్తాను. నేను ఇప్పుడుగా ఉట్టప్పుడు అనుకోను. ఏదైనా మనస్సు కదిలినప్పుడు తప్పలేదు, కదిలినప్పుడు అనుకోండి. మేము ఏమనుకోము అంటాము తప్పు, అస్తమానం అనుకుంటాము అంటాము కూడా తప్పు. ఎందువల్ల ఏ టైంకి ఎలా ఉండాలో అలాగా మసులుకోవాలి. కానీ మేము ఉంటాము. ఎన్ని గొడవలు చెప్పాలా ఎవరికైనా? నీ జీవన్ముక్తి నీదా నాదా అది ఒకళ్ళు చెప్పాలా? నేను చిన్నప్పటి నుంచి నా గురించి నేను చూసుకున్నాను. అది ఎవరికైనా చెప్పాలా? ఆడంబరం అవుతుంది. ఇంకా అక్కడి నుంచి రజోగుణం అవుతుంది. నేను దండలెత్తి లెగొట్టేస్తారు. ఆ తర్వాత ఎప్పుడు కొండ మీద పడేసినట్టు పడేస్తారు. అసలు నీ గురించి నువ్వు చూసుకోవటానికి డబ్బు వేసుకోవాలా? హాయిగా ఉంటాం మానేసి చెప్పండి. నా గురించి నేను ఎంత దర్జాగా ఉన్నాను చిన్నప్పటి నుంచి. అది పెట్టుకుంది అర్థానికి ఎవరో చెప్తారు.
పెట్టుకున్నా నేను ఒకలాగే ఉన్నాను. పెట్టుకోకముందు మీరు ఎవరు రాకపోయినా నేను ఒకలాగేనా? నాకెందుకు? రమేష్ ఉన్నాడు, పని ఉందా నీకు? పని ఏంటమ్మా? పని అయిపోయాక ఒకసారి కనిపించమ్మా. మరి ఏంటి కారణం అంటే సంచి ఇక్కడ పెట్టాను ఒకసారి. ఇప్పుడు చెప్పు. సంచి అక్కడ పెట్టు అంటే మనకి ఏ పని ఉంటే ఆ పనికి ఆనాలు పెట్టేసుకుంటాం. అది అర్థం అనుకో. మనసుకి అర్థం లేని పనులన్నీ చేసుకుంటాను. ఇంటికి అర్థం అనుకుంటారన్నీ. అలానే అన్ని పెంచుకుంటూ రాసుకుంటాను కదా. గమ్ముకు ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంది. ఎంత ఎంజాయ్గా ఉంటాను. రాణిలా ఉండాలిరా. నీ మనస్సు నువ్వు రాణిలా ఉంచుకో. నువ్వు రాజులో ఉంచుకో. రాజులో ఉండాలి. గురించిందా? ఎందుకు దీన్ని అనవసరంగా చెడగొట్టేస్తుంది? ఇంక ఎన్ని రకాలుగా నశించిపోతున్నారు. ఎంత కష్టపడి తెచ్చుకున్న జన్మని, కష్టపడి తెచ్చుకున్న జన్మ వృధా చేసేస్తుంది. తప్పు చెయ్యను అని అంటున్నాం తత్వంలో. లేకపోతే తప్పు చేసినట్టు కదా. మరి మీ అమ్మ కడుపులో నువ్వు ఉండగానే మాట ఇచ్చావు కదా దేవుడు. మరి దేవుడిగా ఉంటానని మరి తప్పు చేసినట్టు కదా. నేనమ్మా ఏ తప్పు చేయనమ్మా అంటాం పద్ధతుల్లో. అసలు తప్పు చేసేసి దాన్ని నిర్విరామంగా నిర్విఘ్నంగా అలా తనతో తానుగా ఉంటూ నీ పనులు నువ్వు చూసుకో. తప్పు చేయవు కదా ఇంకెప్పుడు. తల్లి గర్భంలో మాట ఇచ్చావు కదా. తెలిసింది కదా. పోనీ ఇక్కడికి వచ్చాక నేను స్కూల్లో నీకు చెప్పలేదు, నీ ఇంజనీర్లో నీకు చెప్పలేదు. పోనీ ఇక్కడికి వచ్చావు, నీకు నీ భగవంతుడే చెప్పాడా లేదా? నీ ఊరు రేఖలు ఎట్టుకుని వచ్చాడు కదా శివయ్య గారు. సిద్ధప్పలా వచ్చావు. ఉంటుందా? నీ గురించి నీకు తెలుసు. అది లోపల బయట మామూలుగానే ఉంది. అందరు నవ్వుతా అందరూ సరదాగా అన్ని మామూలుగా ఉంటుంది. ఉంటుందా? మహాజ్ఞానాన్ని ఎవరికి తెలియక్కర్లేదు. మనం ఎప్పుడైనా ఎవరికైనా తెలిసినా దానికి తెలిసింది పెట్టుకుంది. నాకెందుకు తెలియజేయక్కర్లేదు ఎవరికైనా. మనం ఎంజాయ్గా హాయిగా ఉంటమే మన రూలు. మనం నడతపోండి నేర్చుకోవాలని వాళ్ళు నేర్చుకుంటారు. అంతేగాని మనకెందుకంటున్నా. నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి జ్ఞానం కావాల్సిన వాళ్ళకి జ్ఞానం చెప్పే, కానీ మామూలు వాడితోనే మామూలు దంతులే కదా. ఎందువల్ల ఆడతో ఆడలా ఉండాలి. అడిగిన వాళ్ళకి అడిగినట్టు చెప్తాను. మామూలు వాడితో మామూలుగా ఉంటాను. నాకేంటి నా వయస్సు గీసు ఏమో అనుకుని ఇంకా సరదాగా ఉన్నప్పుడు సరదాగా, కబురు చెప్పుకున్నప్పుడు కబురు చెప్పు అంటే అటాచ్మెంట్ తోటే ఉంటూ నాతోనే ఉంటూ పైకి మామూలుగా మాట్లాడతాను. అంటే రెండు ఉన్నాయి కదా. దేహము నేను కాదని తెలుసు, దేహిని నేనని తెలుసు. రెండు ఉన్నాయి లేదా? దేహం ఉంది, దేహి ఉంది. దేహి ఎప్పుడు అది కదలతో, దానికి ఏమి ఉండదు. ఈ మనసుకే కదా, ఈ ఇంద్రియాల ద్వారానే కదా ఈ పనులు జరుగుతున్నాయి. దాని మూలాన్ని గ్రహింత మామూలుగానే ఉంటాను అందరితో. అర్థమైంది? పెట్టుకున్నాక ఊహు అని తెలుపుతున్నాను. కానీ లేకపోతే మీ ఎవరికైనా తెలిసిందా? నేను ఎప్పుడులాగే ఉన్నాను, గతులేస్తాను. తెలియాలా? నేను ఎవరెదురుండా ధ్యానాలు చేయలేదు. అర్థమైందా? తెలియాలా? మన ధ్యానం మన కోసం, ఊరోళ్ళ కోసమే. మనం తింటే మన ఆరోగ్యం కోసమే కదా మనం జాగ్రత్తగా తిని బతుకుతున్నాం. ఇవన్నీ జ్ఞానం తెలిస్తే ఆడంబరం ఉండదు. ఉన్నది నేనే. ఎవరు ఏమనుకున్నా రజోగుణంతో నాకు అనవసరం. నేనుగా ఉన్నాను.
పెట్టుకున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. నాకే సంబంధం లేదు. బ్రహ్మవి అంట, బ్రహ్మే చేసుకుంటాను, బ్రహ్మే అని నాకెందుకు అనుకుంటాను. అస్మానం అనుకోని మాటలన్నీ టైం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తెచ్చుకుంటాను. పుట్టడంతా హాయ్ అలా రిలాక్స్. అది మనకు కావలసిన విద్యని, బ్రహ్మ విద్యది ఇదే మనకు కావలసిన విద్య. జన్మకొచ్చిన పని చూసుకోవటువంటి బ్రహ్మ విద్య. నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆత్మ విద్య నేర్చుకోకపోతే, అంటే ఆత్మ విద్య అంటే ఏంటి? నీలో ఉన్న ఆత్మను తెలుసుకుని ఆచరించడమే ఆ విద్యని. ఆ ఉద్యోగం చేస్తున్నాను నేను, ఉద్యోగానికి డబ్బులు ఇస్తారు కదా, ఫలితం ఏంటి? హాయిగా ఉంటుంది, జన్మ లేకుండా ఉంటుంది. నా ఉద్యోగానికి ఫలితం జన్మ లేకుండా. పిల్లలు జల్లు వాళ్ళు వాళ్ళేమి నాకు దుఃఖ సాగరంలో పెడతారే కానీ, జన్మలే తెస్తారే కానీ ఈ ఫలితాన్ని. నాకు ఆత్మవిద్య ఉంది, బాహ్య విద్య ఉంటే అలా చదివాం కాబట్టి వస్తుంది. ఈ బ్రహ్మ విద్యతో అలా ఉండిపోతుంది. అసలైన విద్య బ్రహ్మ విద్య. నువ్వు ఎన్ని శ్లోకాలు చదివినా, ఎన్ని దండకాలు చదివినా నీ లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇది టెంపరీగా ఎలా చదువుతున్నాను? మనం చెప్పుకున్నయే ఉపనిషత్తులో ఉన్నాయి, సంబరంగా చదువుతున్నాను లేదా? అలా హాయిగా మమ్మీకి వస్తారు. నాకు వచ్చిన రాపోయినా ఇది అందరూ వినవలసిందే. ఎందువల్ల మళ్ళీ ఉంటప్పుడు చదవబుద్ధి. ఇక్కడ బలవంతంగా ఈ గంటన్నరలో చదివేశాను, చెప్పిందంతా కరెక్ట్ అని బ్రహ్మం అనాలి కదమ్మా. బ్రహ్మే కదా మరి చెప్తున్నాను. కైవల్యోపనిషత్తు కష్టమైన ఏంటండి అలాగే 10 నిమిషాలు ఇదంతా చెప్పుకున్నాం కదా, రోజు చెప్పుకునే కవులే కదా. ఎన్నో మహాత్ములు వాళ్ళు అనుభవం రాశారు. అనుభవాన్ని మనం ఖాళీగా ఉంది కదా మన మనసు, ఇంకా బాగా వాళ్ళలా ఉండాలని ఉత్సాహం కోసం ఇవన్నీ. అవునా కదా? అదా ఆస్వలాయనో భవంతం పరమేష్ఠనం పరిసమేత్యోవాచ. సాధనా సతుష్ట సంపత్తిని పొందిన తర్వాత అస్వలాయనుడు భగవంతుడైన బ్రహ్మదేవుని యొద్దకు వెళ్ళి ఇట్లా అడిగాడంట. మనకి ముక్కలు చెప్పడం వచ్చా? అందు గురించి సాధనా చతుష్ట సంపత్తిని పొందిన తర్వాత, సాధన చతుష్ట సంపత్తిని సమధమాది శక్తి సంపత్తి, ముముక్షత్వం, ప్రతీక్ష, తపన, దాన్నే ఇచ్చ అంటారు. ముముక్షత్వం అంటే ఏంటి చెప్పండి? నిత్యానిత్య వస్తు వివేకం. ఇవన్నీ కూడా అమ్మ ఇప్పుడు మనం చేసిన అన్నీ కూడా సాధనాశక్తి వచ్చేస్తాం. చక్కగా నేను మళ్ళీ వీళ్ళ పేర్లు గుర్తుంచుకోను, వాళ్ళ పేర్లు నాకెందుకు, వాళ్ళ దేవుడు అంతే. అది హి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్విసేవ్యమానాం నిగూఢం యయాచర సర్వ పాపం వ్యపోహ్య పరాత్పరం పురుషముపైతి విద్వాన్. మీ అమ్మగారికి ఏమీ రాదు అని ఎవరైనా అనకుండా మీకు ముందు కాళ్ళ పనిలేదు. ఎందుకంటే అంటారు కదేంట్రా, అదేదో చదివినిపించేస్తే మా అమ్మగారు ఉపనిషత్తు చదివారని చెప్పుకోండి. ఎందుకందా మరి రాత్రులు సిటీలు చదివింది ఉన్నాయి మన ఇంట్లో, సిటీ రాత్రులే. అర్థమైందా? అంటే మీరు తప్పును పొందితే నన్ను అన్నట్టే కదా అని. మీరు బ్రహ్మంగా లేకపోతే మన సత్సంగానికే కదా.
నన్నంటే నాకు దేహాభిమానం కాదు. మరి విద్య నేర్చుకున్నప్పుడు కరెక్ట్గా చెప్పాలా లేదా? ఎన్ని పనులు మానేసుకుని ఇక్కడికి వస్తున్నారు, కరెక్ట్గా చెప్పాలా లేదా? చెప్పకపోతే ఆ పాపం నాకు వస్తుంది. నాకు వచ్చిన మట్టుకి మరి చెబుతున్నాను లేదా? అది భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్విమానాం నిగూఢాం. మహాత్మా శ్రేష్టమైనది, ఎల్లప్పుడూ సజ్జనులచే ఉపాసింపదగినది, నిగూఢమైనది, దేని చేత జ్ఞాని సమస్త పాపమును పోగొట్టుకొని పరాత్పరుడగు పరమాత్మను పొందును. అట్టిదియును అగు బ్రహ్మ విద్యను ఉపదేశం అని అడుగుతున్నాడు. అస్సలు ఆయనంట బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఇట్లా అడిగాడంట, మహానుభావ నాకు సాధన శుశ్రూష సంపత్తి తెలియబడ్డది, ఇంకా మీరు చెప్పవలసిందిగా ప్రార్థన. మనందరి కోసమే కదా ఇవన్నీ. తస్మై సహోవాచ పితామహస్య శ్రద్ధా భక్తి జ్ఞాన యోగాదవై నా కర్మణాన ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వ మనసు. అది విని బ్రహ్మదేవుడు అంటున్నాడంట, అసలు ఆయన నాకు ఇట్లు బోధించాడు. అంటే మన బ్రహ్మం బోధించినట్టు ఈ పేర్లన్నీ మనకెందుకు? మనకు బ్రహ్మం బోధించుకుందా లేదా? ఇంకా తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నావా లేదా? ఖాళీగా ఉన్నాం కదా, మనసుని గంటన్నారా ఏం చేస్తున్నాం? కూర్చుంది కదా సత్సంగంలోని తెలియజెప్పాలి. నీవు శ్రద్ధ భక్తి జ్ఞానము యోగము అను వారి ద్వారా భగవంతుని తెలుసుకుంటావు. మనం రోజు చెప్పుకున్నాం లేదు. కర్మ అంటే ఏ పని చేయకుండా తమో గుణంతో ఉంటే జ్ఞానం ఎలా వస్తుంది? నువ్వు దేవుడు అంటే మాత్రం దేవుణ్ణి అని అన్నపనాదులు ఆహారాలు తింటానికి వండుకోద్దా? దేవుణ్ణి కూర్చునిపోతే కుదురుతుందా? కుదిరినప్పుడు కూర్చుంటాం. అర్థమైందా? పని ఏమీ లేదు, అయిపోయిందిరా. అప్పుడు ఖాళీయే కదా, కూర్చుంటాం. మళ్ళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు తింటాం. టైం టేబుల్ ప్రకారంగా దేహాన్ని తగలెట్టుకుంటే మళ్ళీ పోయేది మనమే కదా తింటాం. దానికి ఆహారం ఇస్తాం. వండేసి కూర్చుంటేనే కదా ఆహారం ఇవ్వడానికి ఉంటుంది. నేను వండుకోవాలంట. ఆ భావంతో ఉంటే ఇంక నీకు ధ్యానం ఎలా వస్తుంది? నీ పని చేసేసి కూర్చో. ఎంత శ్రద్ధగా నీ పనిలో ఉంటావు అది బ్రహ్మే కదా. అదే కదా మనకు ఆహారాన్ని ఇస్తాను, వంట వండేసుకున్నాం కదా. భక్తిగా అంటే ప్రేమగా దేన్ని కూడా ఇది అవును కాదు అనొద్దు. ఆహారం లేకపోతే ఏం చెప్తావు? మంచినీళ్ళు లేకపోతే ఏం చెప్తావు? చెప్పండి. పాలు నీళ్ళు అన్నీ ఈ దేహానికి ఎలా పెట్టాలో అన్నీ పెడుతున్నాం కదా. ఆ దేహ సంబంధాన్ని పెడతాం. ఆధ్యాత్మికంగా ఉంటున్నాము అంటే శ్రద్ధ. నేను బ్రహ్మంగా ఉండాలి, ఇవన్నీ వ్యవహారంలోనియే నేను పరమాత్మగా ఉంటాను అని శ్రద్ధగా అదే తత్వంతో ఉంటాను. ఉంటున్నానో లేదా? భక్తిగా ప్రేమతో ఉంటున్నానో లేదా? మీలో దేవుడిని చూస్తున్నానో లేదా? భక్తి అంటే బ్రహ్మంగా చూస్తున్నారా? మీలో దేవుడిని చూస్తున్నానో లేదా? ఈ దేహంలో ఎన్ని వంకర్లు ఉన్నాయి, ఆ దేహాల్లోనే అన్ని వంకర్లు ఉంటాయి. అవి నాకెందుకు, ఈ నాకెందుకు? నేను బ్రహ్మం, మీరు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం. అది నా భక్తి. ధ్యానం అలా ధ్యానం చేస్తున్నాను లేదా? ఎవరినైనా ఒకేలా చూడగలుగుతున్నాను లేదా? అందు గురించి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేను అలా ఉండగలుగుతాను. అందరూ గుణాలు చూడకుండా అందరం బ్రహ్మస్వరూపులని తెలుసుకుని అలా హాయిగా చూసినప్పుడే పరమాత్మ మిగులుతుంది. అంతేకాని ధ్యానం ఊరికే రాదు. ఏవో ఉంటాయి, అవన్నీ వెంటాడుతూ ఉంటాయి. అలా కాకుండా నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందులో బ్రహ్మ అంతా ఇలా కూర్చోగా నాకు ఎందుకు వస్తుంది? అవునా? ధ్యానం యోగం అదే కదా యోగం. నీ యోగం బాగుందమ్మా, నీ అదృష్టం బాగుందమ్మా,
అదృష్టం అంటే ఏంటి? నాతోనే ఉంటమే అదృష్టం. మిగిలిన జన్మలు తెచ్చియే. నా అదృష్టం జన్మ లేకుండా చేసుకునే అదృష్టం నాకుంది. అలా ఎవరికాళ్ళు అనుకోండి, నా అదృష్టం అదృష్టం అనుకుంటారా? జన్మ లేకుండా చేసుకోవటం. ఈ దేహానికి ఏమొచ్చినా అది లెక్క చేసుకుంటుంది. అది లెక్క ఎత్తి అదృష్టాన్ని కోల్పోతారు. జన్మ లేని పని ఒక్కటే మన అదృష్టం. మిగిలిన జన్మలు తెచ్చి అన్ని అదృష్టాలు ఎక్కువ గోళేస్తుంది. తెగ సేవలు చేసి తెగ పంచిపెట్టేస్తాం, మళ్ళీ పోతాం. ఇది తెలుసుకుని బ్రహ్మార్పణగా నిష్కామ కర్మయోగంగా పంచిపెట్టిన కర్మ లేదు. నిష్కామ కర్మ తత్వం తెలియని వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఆడంబరం వస్తుంది. నేను ఎంత బాగా పంచిపెట్టినానో, నాదంతా ఇచ్చేసాను, నేను కొంచెం ఆడుకుంటున్నాను. అంతా ఇచ్చేసిన వాడు ఆఖరికి అడుకోవాలి కదా. ఉపాధికి అప్పుడు అవసరమైనప్పుడు డబ్బులు అడుగుతుంది. గొచ్చకి అందరికి ఇచ్చేది తిన్నాక అలాంటి ఇష్టం ఉండదు. బ్రహ్మంగా చుట్టం మనకు కుదిరిన మట్టుకి. అంతేగాని ఓహో ఆహా అంటారు వాళ్ళకే తినేవాళ్ళు ఉన్నది తగలేసుకోమనండి. అర్థమైందా? సేవ అంటే ఏంట్రా? నువ్వు భగవంతుడివి, ఆ సేవతో ఉండాలి. దేహం వచ్చింది, ఈ పరికరంతో సేవించు. నీలో ఉన్న తత్వంతో అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. నీ మనసుకి పరమాత్మ నేను అన్నది పెట్టు. ఆ అటాచ్మెంట్తో ఉండు. సేవ చేసుకుంటూ మన ఆస్తిపాస్తులు ఇవన్నీ ఉన్నాయనుకో, చుణో పనులు నీకు కావాల్సింది నువ్వు చూసి చేయవలసింది చేసుకో. అంతేకాని నిగర్విలా ఉండాలి. నిగర్విలా ఉండాలి అంటే జ్ఞానం తెలుసుకున్నాడు నిగర్విలా ఉంటాడు. నిష్కామ కర్మయోగం ఇవి చేయగలుగుతాడు. అవునా కదా? లేకపోతే రజగుణంతో నా పేరు ఇలా బోధన మీద పడుతుంది, నా ఏయో అని అలా ఉంటుంది. ఎంత జ్ఞానం వస్తే అలా తెయ్యమని అడ్వర్టైజ్మెంట్. ఆడంతే బ్రహ్మంగా లేడు, 4 వాక్యాలు నేర్చుకుని అలా అయిపోతుంది. నేను ఎవరిని తిట్టాను కాదు ఇక్కడ, నేను మిమ్మల్ని తిడుతున్నా. నేను మహానుభావులు ఆయన కాదు తిట్టిది, వినిపించున్నా. నేను నిన్నే తిడుతున్నా, వర్మనే తిడుతున్నా. 4 వచ్చినాయి, 4 వినేసేవనుకో, 4 వచ్చినాయి తప్పేసినట్టు చెప్తే ఎలా ఉంటుందిరా? నువ్వు ఆశ్రయంతా ఉండు. నేను అడకను చూసి వాళ్ళే నేర్చుకుంటాను. నువ్వేం డబ్బు ఎక్కలేదు. నువ్వు హాయిగా ఉంటావు, వాళ్ళు కూడా నేను చూసి హాయిగా. అది నా పాలసీ. అర్థమైందా? బాగుందా? నాకు సుఖం, నీకు సుఖం. నువ్వు అలా ఉండు అంటున్నా. నేను సుఖపడుతున్నాను రా, నువ్వు అలా ఉంటే నీకు సుఖం. దగ్గర 4 వాక్యాలు నేర్చేసుకుని నాకు అంత వచ్చు ఎంత వచ్చు స్టేజీలు అన్నీ పెట్టించేసుకున్నావు అనుకో, ఆ స్టేజీ మీద నేను ఎలాగైనా దింపేస్తాను. నీకు లేదు కదా ముందు నుంచి. ఏదో వాక్యాలు 4 నేర్చుకుని అమ్మ దగ్గర పెట్టేవానికి అడ్వర్టైజ్మెంట్, ఆఖరికి మిగిలేదు నీకేమిటి? రాళ్ళతో కొడతారు. సినిమా మిగిలిందా? నువ్వు తత్వంతో ఉండు. పేర్లు ఊళ్ళో ఎవరికి కావాలి? నువ్వు సత్సంగం ఎవరు పెట్టుకుంటా? బ్రహ్మం పెట్టుకుంది. నాకు ఏదైనా సంబంధం ఉందా? బ్రహ్మం మాట్లాడుతుంది. ఏదైనా సంబంధం ఉందా? దేహమే నేను కానప్పుడు ఇవన్నీ నాకేంటి? ఆడ పెట్టుకున్నాడు నిత్వం న్యూస్ ఆడిది, నాకేది సంబంధం ఉంది. ఇక్కడ మేస్టర్లా చెప్పమన్నట్టు చదువుతున్నాను అంతే. అది మనకి అటువంటి భావాలు లేకుండా ఆ బాబు అడిగాడు రామకృష్ణ, బాబు మనం నెరవేర్చు అంతే. నాదా మిగిలిన నాకు అన్నీ అనవసరం లేదు. అలాగా ఉండేటట్టుగా ఏమవుతుంది? తేలిగ్గా ఉంటుంది. అన్నీ నాకే కావాలి, అన్నీ జ్ఞానంలోనే నాకే కావాలి, అజ్ఞానంలో నాకే కావాలంటే మిగిలిది ఏమవుతుంది? ఆందోళన ఒకటి, మీద అసంతృప్తి ఒకటి, స్థిరమైన మనస్సు ఒకటి మిగులుతుంది. స్థిరమైన మనస్సు, నేను బ్రహ్మాన్ని అలా హాయిగా స్థిరమైన మనస్సు ఏం చెప్తుంది? మనసుకే కదా ఈ గొడవలు అన్నీ, నీ పుస్తకాలు ఈ రోజులన్నీ. మనసు లేని స్థితిలో నిలబడి ఉన్నది లేని
చక్కగా ఈ పుస్తకం ఎందుకు తీయాలి? మహానుభావులకు వాళ్ళు అనుసరించింది రాశారు కాబట్టి అది మనం తెలుసుకుని ఆచరించాలి. శ్రద్ధ, భక్తి, ధ్యానము, యోగం. అనుమానం ద్వారా భగవంతుడు తెలుసు. నీలో ఉన్న భగవంతుడు ఎప్పుడు తెలుస్తాడు? పట్టుదలగా. పరీక్షలోని ఎంత కష్టపడి చదువుతారు, మార్కులు రావాలి కదా. ఆ మార్కులు బట్టే కదా నీ టాలెంట్. అలాగా ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న శ్రద్ధతో ఉంటున్నాను. అదే మీకు చూపు. నేను ఏం చెప్తే అదే మీకు చూపు. అవునా కదా? భక్తితో ఉంటున్నాను, హాయిగా ధ్యానంతో. యోగం అదే ధ్యాన యోగం కదా. యోగంతో హాయిగా యోగంగా ఉంటుంది. ఎందుకంటే స్థిరపడుతుంది. నేను బ్రహ్మానందం, అదే కదా యోగం. భగవంతుని తెలుసుకున్నాం కాబట్టి అలా ఉంటుంది. కర్మ చేత కానీ, సంతానం చేత కానీ, ధనము చేత కానీ మోక్షం కలవదు. ఇంకో సేవలు చేసేసామంటే మళ్ళీ స్వర్గానికి వెళ్తాం. తిరిగి మళ్ళీ మానవ జన్మెత్తి మళ్ళీ ధ్యానాలు అన్నీ చేయవలసి. సంతానంతో నీ కొడుకు ధ్యానం అయితే నీకు వచ్చేస్తుందా? నీకు నువ్వు చేసుకుంటేనే, నీకు నువ్వు తింటేనే కదా. నీకు అనారోగ్యం వచ్చిందనుకో, ఔషధం నువ్వు వేసుకోవాలా? నీకు ఆకలి వేస్తుందనుకో, నువ్వేనా ఆహారం తినేది? నీకు వస్తుందనుకో, నువ్వేనా మంచి తగ్గింది? నీ పిల్లలు తాగితే నీకు వచ్చేస్తుందా? కొంతమంది మరి నీ మమకారంతో ఉన్నారు. మా పిల్లలు బాగున్నారమ్మా, ఇంకా అదేమో అడ్వర్టైజ్మెంట్. మరి ఎన్నో ఎన్నో చూస్తా నవ్వుకుంటాను. నమ్మకారాలు అయ్యి పిల్లలు బాగున్నారు, నువ్వు బాగుండాలి కదా. వాళ్ళు బాగున్నారు అన్నప్పుడు ఇంకా ఏదో పోజెస్. అది కాదు, అది వ్యవహారం మాట. నేను చెయ్యొద్దని విన్నాను. ముందు నువ్వు బాగు జ్ఞానంగా నిలబడు. రేపు నీ పిల్లలకు నువ్వు చెప్పాలి. అంతేగాని నీ పిల్లలు చెప్తే నీ పిల్లలు నువ్వు చెప్తా. ఏంటంటే కొన్ని కొన్ని చూసి నేర్చుకుంటాం. అవునా? చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో చూసాను కాబట్టి నేర్చుకున్నాను. నా శ్రద్ధ లేకుండానే వచ్చేసిందా ఏంటి? చెప్పండి. ఎవరో చెప్తే ఏం వచ్చేది? తెలుసుకుంటాం అంతే. ఎక్కడికో వెళ్ళి తెలుసుకోకుండా ఇంట్లోనే తెలుసుకుంటాం. ధనము చేత కానీ ఊరికే గుప్పేసి చేస్తే వ్యసనాలు వస్తాయి. అంతనే నిష్కామ కర్మయోగం రావాలి. చెయ్యి, చేస్తండి భగవంతురా 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 అనుకుంటా చెయ్యి. అది నిష్కామ కర్మయోగం. అంటే నీకు టచ్చింగ్ ఉండదు. పరమాత్మయే చేస్తున్నాడు, పరమాత్మయే పరమాత్మయే చూస్తున్నాడు. నీ పరమాత్మే పెట్టుకుంటాడు. ఇది నిష్కామ కర్మ. చెయ్యి, చూడు, మాట్లాడు, తిను. ఏది మానవని ఏమి చెప్పు. అన్నీ ఉంటూ ఏమీ లేనట్టు. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు. అర్థమైందా? ఈ పాటలు నేర్చుకున్నావు నువ్వు. ఆ తర్వాత నీ ఉద్యోగం చేసుకుని ఏమీ వెనకాడు. నేను చిన్నప్పటి నుంచి నా పాఠంలోనే ఉండి నేను ఏ పని మానేస్తానమ్మా. అర్థమైందా? కర్మ చేత కానీ, సంతానం చేత కానీ, ధర్మం చేత కానీ మోక్షం కలదు. త్యాగమని ఒక్క దాని చేతనే జ్ఞానం మోక్షం. ఏం త్యాగం? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. అలా దేహాన్ని త్యాగం చేయట్లేదు బతుకుండగా. దీన్ని అన్నీ చేస్తున్నాను. మనస్సుని, నేను నాదనే బంధాన్ని, అహంకారం మమకారాలు లేకుండా ఇది బ్రహ్మే. ఇది ఉంటేనే కదా ఇది తెలుసుకున్నాం. అవునా? దేహం నేను కాదని ముందు చెప్పి నువ్వు బ్రహ్మాండం చెప్తావు. అలా దేహం కూడా బ్రహ్మే కదా. లేకపోతే ఇది ఎలా నిలబడుతుంది? బ్రహ్మాన్ని బట్టే కదా ఇది నిలబడుతుంది. బ్రహ్మాధారంతో కదా ఇది నిలబడతాం. ఇలా అన్ని మనం రూఢి చేసుకుంటాం. అవునా? త్యాగం అంటే మనస్సుని త్యాగం, పరమాత్మగా విడిచుకో. నీ శుద్ధ మనసుతో అలా ఉంది. హరేణ నాకం నిహితం గుహాయాం
విభ్రాజతే యద్యతయో విసంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగా త్వతయ శుద్ధ సత్వాః. స్వర్గము కంటే శ్రేష్టమైనది హృదయ గుహేందు ఉన్నది. స్వర్గం కంటే శ్రేష్టం చెప్పడం లేదు. ప్రకాశం ఆ పరబ్రహ్మం వేదాంత విజ్ఞానం చే బాగా నిశ్చయింపబడి రెండు అర్థము తెలుసుకున్న వారు అర్థం చేసుకున్నాం కదా. నేనే బ్రహ్మనే నేను, నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించుందని తెలుసుకున్నాం కదా. సర్వవ్యాపిని సన్యాసి యోగం చేత శుద్ధమైనట్టు. సన్యాసం అంటే ఏంటి? సంసారంలో ఉండి కూడా సన్యాసంగా లేమో మనం. లోపల అంతరంగంగా ఎలా ఉంటున్నాం? నేను బ్రహ్మాన్ని సన్యాసంతో ఉన్నానో లేదా? పైకి ఇంట్లోని సంసారంలాగే ఉన్నానో లేదా? మామూలుగానే ఉన్నానో లేదా? అంతర్ముఖంగా ఉన్నాను కాబట్టి హాయిగా సన్యాసి యోగం చేత శుద్ధమైనట్టు అంతఃకరణం కలవారు ఎదురు పొందుతారు. మనం పొందుతున్నావా లేదా? బ్రహ్మసత్సంగులు అందరూ పొందుతున్నావా లేదా? మనం ఎందువల్ల నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. అన్ని మిగిలిన అలాగే ఉంటారు. వాటి గురించి మనకి ఎందుకు అని ఆ విషయాల మీద చింత ఎక్కువ లేకుండా విషయ చింతే కదేంటి ఆ దంపత్రాన్ని తీసుకెళ్ళి కొండ నుంచి దమ్మని పడేసి అయిపోయినట్టు అయిపోతుంది. ఆడ మీద ఏళ్ళ మీద సోర్లు చెప్పి నీ గురించి నువ్వు చూసుకోమంటే నువ్వు సత్సంగమే కదా. నీ గురించి నువ్వు చూసుకో. మనసమ్మ వస్తుంది రాదేంటి? అందరితోటి ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఏడవడమే కదా. వచ్చినా పర్వాలేదు, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావు. ఏమ్మా మమేకం అయిపో. వాళ్ళు దుర్గుణాలు నేర్చుకో. దుర్గుణాల వల్ల ఇంకా జన్మలు ఇంకా ఎక్కువైపోతాయి. మామూలు గుణాలకే సొత్త అంటే దుర్గుణాలు నేర్చుకున్నవాడికి ఇంకా అధపతనానికి వెళ్ళిపోతాయి. జన్మలు ఇంకా నాశనం చేసుకుంటాం. మంచి జన్మలోకి రారు దుర్గుణం. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఆ ఎత్తులందరూ చివరి జన్మ యొక్క అంతమందు బ్రహ్మలోకమందు పరమాత్మను పొంది విముక్తులు అవుతున్నారు. అంతే కదా. మనం యతీశ్వరులు పరమాత్మ స్వరూపంగా ఉంటాం. నేను నిన్నన్నాను కాదు, మేము బుడపక్కల కౌలు చెప్పుకుంటే మేము పతనం అయిపోతాం. రోయ్ వ్యసనాలు ఎక్కర్లేదు. దీన్ని కంట్రోల్ పెట్టుకోకపోతే మనకే జన్మ వస్తుంది. నిన్న అన్నాను గమ్మును గుర్తొచ్చు చెప్పు ఉన్నా కదా. ఎవరైనా వాక్కు జాగ్రత్త పెట్టుకుంటే జన్మలు రావు. అర్థమైందా? ఆ ఎత్తులందరూ చివరి జన్మ ఆఖరి జన్మ అన్నాం లేదా? మనందరూ యతీశ్వరుల యోగులు అన్నాం లేదా? ఇది ఆఖరి జన్మ అన్నాం లేదా? అంతమంది బ్రహ్మలోకమునందు ఇదంతా బ్రహ్మలోకం అనుకుంటున్నాం కదా. బ్రహ్మంగా ఉంటే బ్రహ్మలోకం. నేను బ్రహ్మాన్ని అన్నాక మన బ్రహ్మలోకమే కదంట్రా. పరమాత్మను పొంది విముక్తులు అవుతున్నారు. ఇంకేంటి విముక్తులు అవుతున్నావా లేదా? ముక్తికాంత మనలో ఉంది. విముక్తి విదేహముక్తి అవుతావా లేదా? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. జీవన్ముక్తి విదేహం పునర్జన్మ రహితము మోక్షం పొందుతుంది. మళ్ళా కొట్టం చెప్పుకుందానికి దీనికి సరిపోయిందా లేదా? అంటే మరి నా అనుభవం ఊరికే చెప్పేసాం. అయినా మరి శాస్త్ర ప్రమాణంగా ఉందని తెలుసున్నా మళ్ళీ ఇంకోసారి బ్రహ్మం చేద్దాం. వివిక్త దేశేషు సుఖాసనస్థ సుశి సమాగ్రీవ శిరశరీర అత్యాసమస్త సకలేంద్రియాణి నిర్యుత్యభక్త స్వగురు ప్రణమ్య. ఏకాంత ప్రదేశంలో సుఖాసనస్తుడై నిర్మల మనస్సులో ఎలా అవుతుంది? విశేషంత లేకపోతే నిర్మల మనస్సు ఉంటుంది. అవునా? ఇంకే వచ్చేస్తుందా నిర్మల మనస్సు? ఆయన కంఠం సరస్సు దేహాన్ని వీడిని సమంగా ఉంచుకుని వాడి. నాకు అప్పుడు ధ్యానం పేరే తెలియదు. కూర్చుంటే బాగుందని కూర్చునేదాన్ని.
అర్థమైందా? కూర్చుంటే బాగుందని కూర్చుంది, కూర్చుంటే బాగుంది. ఇప్పుడు మీకు అన్ని భాషలు వచ్చేసి నాకే విధం. ఏకాంత ప్రదేశం సనస్తుడై నిర్మల మనస్తు, ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, నీ ఇంట్లో నువ్వు ఉండు. కంఠము శిరస్సు దేహమును వీరిని సమంగా ఉంచుకుంటాడు. ఆశ్రమ ధర్మములకు అతీత ఇంద్రియములన్నింటినీ నిగ్రహించి భక్తితో గురువునకు నమస్కరించి హృదయ కమలంను రజోగుణ రహితములను, రజోగుణం లేకుండా పరిశుద్ధముగా భావించి మనం ఇందాకనే చెప్పుకున్నాం లేదు, ఆ హృదయం కమల మధ్యమున నిర్మలుడును, దుఃఖరహితుడును, చింతింపనలో కానివాడును, అగోచరుడును, అనంతరూపును, మంగళస్వరూపును, మంగళ కరుణును, ప్రశాంతును, అమృతస్వరూపును, మాయకు కారణభూతుడు, ఆది మధ్యాంతరహితుడు, అద్వితీయుడు, సర్వవ్యాపి, చిదానంద స్వరూపును, రూపరహితుడు, ఆశ్చర్యకరుడు, ప్రభువును, త్రినేత్రును, నీలకంఠును, పర్యాయ పదాలు బ్రహ్మానికి, శాంత స్వభావుడును, పార్వతీ సహితుడును, అది పరమేశ్వరుని ధ్యానించి మునియకు వాడు సర్వసాక్షియు, అజ్ఞానమునకు అనన్యమైంది, సమస్త ప్రాణులకు అధికారమైంది, అది పరమాత్మను పొందుతుంది. సమస్త ప్రాణుల్లోనే ఉన్నాడా లేదు, యజమానిగా ఉన్నాడా లేదు. అయ్యే ఈ శ్లోకాలు మనం రోజు ఎంత హ్యాపీగా ఉంటాం. దుర్బండరేకం విరజం విశుద్ధం విచంత్యం మధ్యే విశుద్ధం విశోకం అచింత్యం అవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిన్ తదాది మధ్యాంత విహీన విమేకం విభుంసదానందమరూపమద్భుతం ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసా పరస్తాత్. అర్థమైందా? ముందు అర్థం చదివేస్తాం, అర్థం చదివేసేవాడికి మనకి చదువుతా అంటే అర్థం తెలుస్తుంది. మనం అందరం ఉన్నావా లేదా? మంగళస్వరూపం ఇవన్నీ మనం చెప్పుకునే వాక్యాలు. ఆది మధ్యంతరయుడు, అద్వితీయుడు, సర్వవ్యాపి, సదానంద స్వరూపుడు, రూపరహితుడు, ఆశ్చర్యకరుడు, ప్రభు, త్రినేత్రుడు, నీలకంఠుడు, శాంత స్వభావుడు అన్నీ చెప్పుకున్నావా లేదు రోజుని. అనంతరూపుడు, మంగళకరుడును, కరుడును, ప్రశాంతుడును, అమృత స్వరూపుడు, మాయకు కారణభూతుడును, ఇంద్రియాలను నిగ్రహించి భక్తితో గురువును నమస్కరించి హృదయ కమలము రజోగుణం లేకుండా ఉండాలని, చక్కగా దుఃఖరహితం లేకుండా, నేను బ్రహ్మాన్ని అంటే దుఃఖం ఎలా రహితం చేసుకుని అలా హాయిగా ఎల్లవేళ్ళ అభ్యాసం ఉంది కాబట్టి ఇలా కూర్చోగలుగుతుంది. అని ఎలా అయితే ధ్యానంలో వెళ్ళిపోతుంది. చెప్పు సబ్రహ్మ సశివసేంద్ర సోక్షర పరమేశ్వరాట్ సైవ విష్ణుచ్చ ప్రాణ సకాలోగ్ని సచంద్రమాన. ఆ పరమాత్మే బ్రహ్మదేవుడు, అతడే శివుడు, ఇంద్రుడు, నాశరహితుడు, ఉత్తముడు, స్వయం ప్రభు, విష్ణువు, ప్రాణము, కాలము, అగ్ని, చంద్రుడు అని అన్ని పరమాత్మ పేర్లే. బ్రహ్మదేవుడన్నా, శివుడన్నా, ఇంద్రుడన్నా, నాశరహితుడన్నా, ఉత్తముడన్నా, స్వయంభుడన్నా అన్ని పేర్లే కదా. ఇది మనకి ఎక్కడ సీడీలోనే బ్రహ్మం చెప్పేస్తుంది. అలా అప్పటికప్పుడు అలా మాట్లాడించేసి అన్ని గంటలు ముందు మన సీడీ. సయేవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం జ్ఞాత్వాతం మృత్యు మధ్య నాణ్య వందా విముక్తే. www.brahmanamma.in లో ఉంటుంది ఆ సీడీ అనుకుంటున్నాను. కృష్ణ పెడతాడు, అది కావాలన్నా సీడీ తీసుకుంటారు. అసలు ఎలా ప్రవాహంలా చెప్పేసిందే. సత్సంగంలో మీ అందరినీ కళ్ళు మూసుకోమని రోజు అలా చెప్పేసింది. అలా ఎన్ని మాటలు వచ్చేసినాయో.
ఆ సీడీలో 24 గంటల పుష్పాలను ఆయన 8 గంటలు అన్నారు. ఆయన రోజు వింటారు. మొత్తం మీద అలా చెప్పేసింది రా. అది బ్రహ్మ మాట్లాడుతుంది. ఇది ఎలా మాట్లాడుతుందంటే బ్రహ్మం కాక నేనా, దేహనేనా, దేహం నేను మాట్లాడుతున్నా భగవంతుడు. సయేవ సర్వం యద్భూతం యత్స భవ్యం సనాతనం జ్ఞాత్వాతం మృత్యుమత్యేతి నాన్య బంధా విముక్తయే. భూత భవిష్యత్తులందు సమస్తము పరమాత్మే. వర్తమానంలోనే బ్రహ్మే, భూతకాలంలోనే బ్రహ్మే, భవిష్యత్తులోనే బ్రహ్మే. అంతరా సర్వాంతర్యామైన సర్వవ్యాపి అయిన పరంధాముడే కదా. ఏ కాలమైనా ఆ పరమాత్మను తెలుసుకున్నాం కాబట్టి జ్ఞానం మృత్యువుని దాటుతున్నాడు. అంటే ఇప్పుడు ఎలాగ పుట్టేసి మరలా పుట్టు. అందు గురించి మానవ జన్మలోనే మృత్యువుని దాటే అవకాశం తెలుసుకున్నాం కదా. మళ్ళా పుట్టం కదా. ఇది ఎలాగా వచ్చింది, అయిపోతుంది. దేహం వచ్చింది. ఇది 700 సంవత్సరాలన్నా నశించి వస్తుంది. ఆ పరమాత్మను తెలుసుకుని జ్ఞానం మృత్యువుని దాటుస్తుంది. మోక్షమును పొందుటకు ఇంతకంటే వేరొక మార్గం లేదు. సర్వభూతాస్థ మహాత్మానం సర్వభూతాని శాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా. సమస్త ప్రాణులందును తనను తన ఎందు సమస్త ప్రాణులను చూసివాడు. నేనెంత అంతా నేనే, నాకు అలా వచ్చినందుకే కదా. అయితే ఎన్ని చదివానా చెప్పండి. నేనే అంత ఎలా వచ్చేస్తుందని. నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను, నేనే అంత. ఒకసారి రాలేదు, అప్పుడప్పుడు వచ్చింది. అలా 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 పరమాత్మ నా ఒక వాక్యాలు ఇచ్చాడు కాబట్టి అలా హాయిగా నేనే అంతగా చూస్తున్నాను. పరబ్రహ్మంగా మిగులుతుంది. ఇతర కారణం వచ్చే పొందుటకు మిగిలేదు. నీకు డబ్బు ఉంటే ఏంటి, సంతానం ఉంటే ఏంటి, ఇందాక చెప్పాడు కదా. ఎన్నున్నా ఏమి కాదు. నీ మనస్సుని శుద్ధ మనస్సు చేసుకుని ఆ పరమాత్మ ఎందుకు లేనమయ్యి హాయిగా ధ్యానం చేస్తుంటే లేను ఇంకా బాగా అవుతాం. ధ్యానం 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 ఆఖరి వరకు ధ్యానం చేసుకో. అర్థమైందా? మనం ఎప్పుడు విద్యార్థులు అంటే చేసేస్తున్నానంటే కుదరదు, అయిపోయానంటే కుదరదు. ఆఖరి శ్వాస వరకు నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానంలో ఎందుకు కూర్చున్నాను చిన్నప్పటి నుంచి. చెప్పు, నాకు అయిపోయిందని ఎప్పుడైనా ఆఖరి వరకు అంతే. ఆఖరి వరకు మన ప్రయత్నం మానకూడదు. మనకే కూర్చుని చెప్పిపోతుందా మన మనసు. అందు గురించి ఎప్పుడు ఈ క్రమశిక్షణ వదలకుండా చేసుకోవట్లేదు. ఏం పగడం ఇతర కారణాల వలన పొందటానికి వీల్లేదు. ఆత్మాన మరణం ప్రణవం సూత్రారణం జ్ఞాన నిర్మదన వ్యాస వాసందాది పండిత. తన మనస్సును కింది కట్టుకుని ఓంకారము పై కట్టుకుని చేసుకుని జ్ఞానమును మదనము ద్వారా అభ్యాసం చేసి జ్ఞాని అజ్ఞాన పాసము దహించి పెంచు. జ్ఞాని అజ్ఞానం లేకుండా ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండో లేదన్న భావంతో ఉండదు. కరెక్ట్గా ఉన్నామా లేదా మనం అందరం సత్సంగులు అందరం మనం చేసుకుని ఉన్నామా లేదా చూస్తున్నాం శ్లోకాలతో. సయేవ మయా పరిమోహితాత్మ శరీరమాస్థాయ కరోతి సర్వం పానాది విచిత్ర భోగై సయేవ జగత్ పరితృప్తిమేతి. ఆ పరమాత్మే జీవరూపమును మాయచే మోహింపబడిన అంతఃకరణం గలవాడు. శరీరమును పొంది కార్యములన్నింటినీ చేసి జీవరూపాన్ని లోపల జీవాత్మ కదా బ్రహ్మంగా చెప్తున్నాడు. లేదు ఆ దేవుడే కదా, మనలో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు. అతడే జాగ్రత్తలందు స్త్రీ అన్నపానం మొదలైన విచిత్రంలో భోగం చే పరితృప్తిని పొందుతున్నాడు. టిక్ పెట్టాలి, అయితే మళ్ళీ రెండో చదువు చదివేస్తాం. స్వప్నేతు జీవ సుఖ దుఃఖ భోక్త
సుమాయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపేతి. స్వప్నమందు జీవుడు తన యొక్క మాయ చేత కల్పింపబడిన స్వప్నంలో ఎన్ని చూస్తాము ఎన్ని చేస్తామని దాంట్లో అలసిపోయినట్టు. కొంతమంది అయితే తెగలేసిపోతారు స్వప్నంలో వచ్చినట్టు. పైకి సమస్త లోకములందును సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. దీంట్లో జాగ్రత్తలు ఎలా అనుభవిస్తున్నాడో స్వప్నంలో కూడా అంతే కదా, సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు. సుషుప్తి కాలంలో సమస్తము లయముంది ఉండినప్పుడు అజ్ఞానం ఆవరింపబడిన వాడే సుఖరూపమును పొందుతున్నాడు హాయిగా సుషుప్తి కాలం. అలా ఉండిపోతుంది. ఈ జాగ్రత్తలోని తనుకొని బాదుకొని మనస్సు స్వప్నంలోనే తనుకొని బాదుకొని సుషుప్తిలో గాఢ నిద్రలో అలా ధ్యానం అలా ఉంటుంది. నేనేమో అనుకోవటం ఏమో అలా ఉంటుంది. అది గుర్తుంచుకోండి. బ్రహ్మాత్మం బ్రహ్మనాథం బ్రహ్మ కర్మస్య. అట్లయినా ఆదివారం ఇంటి పెట్టేవు అన్న పిల్లోడు ముందుగెత్తి మాట్లాడినంత 11:30 అయిపోయింది. 11:30 చాలు. ఇంట్లోనే ఉన్నాడు బ్రహ్మాత్మ, ఇంట్లోనే ఉన్నాడు.